వైషు శ్రీరామ్ బాగా కలిసిపోయినట్టున్నారు కదా? కలిసిపోవడం కాదండి, ప్రేమలో ఉండారు. అమ్మా, ఈ ఫైల్స్ మూర్తిగారు, ఈ టైంలో ఫైల్స్ ఏంటి? అర్జెంటుగా పంపాలమ్మా. ఎక్కడ సైన్ చేయమంటారు? ఏంటి బేబీ, ఇంకా నిద్రపోలేదా? పిల్లలేం చేశారు? ఏ పిల్లలు? నువ్వు మత్తుమంది కలుపు చంపాలని చూసావే ఆ పిల్లలు. మూర్తిగారు, ఆ తలుపు వేయండి. అలాగేనమ్మా. ఏ ఈ మాటలు నలుగురికి వినిపిస్తే నీ బండారం బయటపడుతుందని భయమా? ఏంటే మాటలు తేడాగా ఉన్నాయి? నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి. నేనేం చేసినా నీకోసమే చేస్తున్నాను. ఛీ! ఆ మాటని నువ్వు చేసిన పాపాల్లో నాకు భాగం పంచుకు. ఏంటి పాపమా? కాదా? ఆ పసిపిల్లల ప్రాణాల కంటే నీకు పగే ఎక్కువైందా? అజయ్ని చావు దాకా తీసుకెళ్ళింది సరిపోలేదా? నాకు నిజం తెలిసిపోయిందన్న విషయం నీకు తెలిసిపోయిందన్నమాట. తెలిసి చాలా రోజులైంది. మరిప్పుడెందుకు అడుగుతున్నావు? నీలో ఇంత రాక్షసత్వం ఉందని తెలిసింది కాబట్టి. బేబీ, అజయ్ నన్ను ప్రేమించాడు కాబట్టి అతన్ని చంపాలని చూసావు. కానీ ఆ పసిపిల్లలేం చేశారు? వాళ్ల ప్రాణాలు తీయాలని చూసావు. ఎవరు ఏమైపోతారనే దానితో నాకేం పనిలేదు. నేననుకున్నది జరగడం నాకు ముఖ్యం. నీకు నీ పగ తప్ప కూతురి ఇష్టాలతో పనిలేదన్నమాట. నా కడుపులో అజయ్ బిడ్డ పెరుగుతున్నాడని తెలుసు కూడా నువ్వు సూర్యకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావా? మనిషివేనా నువ్వు అసలు? సుసమ్మా, ఆ రోజు నేను అబార్షన్ చేయించుకుంటానంటే తల్లి అనే పదం ఆడదానికి గౌరవం అన్నావు. కనాల్సిన బిడ్డకి కడుపులోనే సమాధి కట్టడం ఘోరమన్నావు. అదంతా నాటకమేనన్నమాట. నీ పగ నెరవేర్చుకోవడం కోసం నీ కూతుర్ను కూడా పావుగా వాడుకున్నావు. ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలకి మా అమ్మలో మంచితనం ఉందనుకున్నాను. పగ కోసం తన వ్యక్తిత్వాన్ని చంపుకుందని నిన్నొక గొప్ప వ్యక్తిలా చూశాను. కాని నువ్వు నా మనసు మార్చడానికి కపటంతో ఆ రోజు మంచిదానిలా నటించావు. నువ్వసలు తల్లివే కాదు, ఆడదానివి అంతకంటే కాదు. నీలాంటి దానికోసం నాలోని ప్రేమను చంపుకోవడానికి నేను సిద్ధంగా లేను. అంతేకాదు, ఇప్పుడే వెళ్లి వైదేహి గారితో నీ గురించి చెప్పేస్తాను. చిన్నప్రెడ్డి గారికి సూర్య వాళ్ళ మేనల్లుడని కూడా చెప్పేస్తాను. నువ్వు విడగొట్టాలని చూసిన సుబ్బు వైదేహి కలిసిపోతారు. నువ్వు కలపాలని చూసిన నేను సూర్య ఎప్పటికీ కలిసే ఆస్కారమే ఉండదు.
నా మనసులో అజయ్ ఉన్నాడని తెలుసుకుని నీ మనసు కరుగుతుందని ఆశపడ్డాను. కాని ఇప్పుడు ఆ ఆశ చచ్చిపోయింది. నీ కూతురిగా కూడా ఈ శశి చచ్చిపోయింది. ఇందాక నువ్వన్నావు కదా, నువ్వనుకున్నది జరగడం కోసం ఎవరేమైపోయినా పర్వాలేదని. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేననుకున్నది జరగడం కోసం నువ్వేమైపోయినా నాకు పర్వాలేదు. అయిపోయిందా? ఏయ్, నిన్నిలా కొట్టాల్సిన పరిస్థితి వస్తుందనే నిజం తెలిసిన ఇన్ని రోజులు కామ్గా ఉన్నాను. కానీ నువ్వే ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. ఏంటి అన్నావు? నాది స్వార్థమా? నేను తల్లిని కాదా? బ్రహ్మ రాక్షసినా? రాక్షసినా? చూసారా మూర్తి గారు ఇదేమంటుందో? ఇవన్నీ నా కోసమే నేను చేసుకున్నానట. ఇదంటే నాకు ప్రేమ లేదంట. ఇదెవరో దౌర్భాగ్యుణ్ణి ప్రేమించి కడుపు చేయించుకున్న తర్వాత కూడా నేను దీన్ని ఒక్క మాట కూడా అనలేదు. దాని పాపాన్ని దాచి సూర్యకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. నలుగురిలో నా పరువు పోకుండా కాపాడుకోవాలనుకున్నాను. కానీ ఇది నా బాధ పట్టించుకోకుండా దాని సంతోషాన్ని మాత్రమే చూసుకుంటానంటోంది. ఏంటనా? మళ్ళీ చెప్పు. ఒక్క విషయం గుర్తుంచుకోసేసి, సూర్యతోనే నీ పెళ్లి జరుగుతుంది. ఇదే ఫైనల్. కాదని మొండికేస్తే నిన్ను చంపడానికి కూడా వెనుకాడను. మూర్తి గారు, దీన్ని ఈ గదిలోనే లాక్ చేయండి. ఎవరన్నా అడిగితే ఊరు వెళ్ళిందని చెప్పండి. అమ్మా, సునంద గారు, ఏమైందండి? ఒంట్లో బాలేదా? అబ్బే, అదేం లేదండి. ఏదో ఆలోచిస్తున్నానంతే. మీరేంటి ఇంత ఉదయాన్నే రెడీ అయ్యారు? అనాథాశ్రమానికి వెళ్ళొస్తానండి. పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో. రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. వాళ్ల గురించే ఆలోచనంతా. మళ్లీ వాళ్ళని క్షేమంగా చూసే వరకు నా మనసు కుదుటపడదు. నిజమేనండి. పాపం, ఎవరో చేసిన కుట్రకి ఆ అమాయకమైన పిల్లలు బలయ్యారు. వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి నేను ప్రతి క్షణం కోరుకుంటూనే ఉన్నాను. దేవుడు పాపం చేసిన వాళ్ళనే శిక్షిస్తాడు అంటారు. కాని పాపపుణ్యాలకి అర్థం కూడా తెలియని ఆ పసిపిల్లల్ని ఎందుకు శిక్షించాడో అర్థం కావటం లేదు.
ఆయన ఆగ్రహం వల్లే పసిపిల్లలకి ఆ పరిస్థితి ఏర్పడిందని నిందించాలో లేక ఆయన అనుగ్రహం వల్లే ప్రాణాలతో బయటపడ్డారని నమ్మాలో తెలియటం లేదండి. నిజంగా దేవుడనేవాడుంటే వాళ్ళకేం కాకూడదు. నిండు మనసుతో కోరిన కోరికల్ని ఆ దేవుడు తప్పకుండా తీరుస్తాడు. త్వరలోనే పిల్లలు పూర్తిగా కోలుకుంటారు. మీరు వెళ్ళరండి. అలాగేనండి. నేనొచ్చే వరకు అజయ్కి ఏం కావాలో కాస్త శశిని చూసుకోమని చెప్పండి. మూర్తిగారు ఇంట్లో లేనట్టున్నారు కదా? శశి కూడా లేదండి, ఊరెళ్ళింది. ఓహో, ఊరెళ్ళిందా? మీరేం కంగారు పడకండి, మూర్తిగారు కాసేపట్లోనే వచ్చేస్తారు. అజయ్కి ఏం కావాలో చూసుకోమని చెప్తానులేండి. చాలా థ్యాంక్స్ అండి. వస్తాను. మూర్తిగారు, నన్ను విసిగించకుండా తిను. ఆకలితో చావనైనా చేస్తాను కాని తినను. కూతురిగా నువ్వు నన్ను అర్థం చేసుకునుంటే తల్లిగా నిన్ను బ్రతిమిలాడి తినిపించేదాన్ని. కాని ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్టు నేను రాక్షసిని. ఓపిక నశిస్తే తోలు ఒలిచేస్తాను. తిను. ఇక పైన నీకిచ్చే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. సూర్యని నీకిచ్చి పెళ్లి చేయడం అనేది ఖాయం. నువ్వు ఇలాగే మొండికేస్తే నీ కళ్ళ ముందే అజయ్ గడి తల నరికేస్తాను. వద్దు మమ్మీ, అజయ్ నేను చెయ్యొద్దు. నేను అజయ్ని ఏమీ చెయ్యొద్దంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. మూర్తిగారు, దీని కట్లు విప్పేయండి. ఇది రూమ్లో నుంచి కదలడానికి వీల్లేదు. టైంకి భోజనం తీసుకొచ్చి దీని మొహాన పడేయండి. సూర్య దీని మెడలో తాళి కట్టే వరకు ఇది ఈ గది దాటకూడదు. ఆవేశమైన ఆలోచనలైనా ఈ గది వరకే పరిమితమవ్వాలి. కట్లు విప్పాను కదా అని గుట్టు బయట పెట్టాలని చూసావనుకో, కప్పెట్టేస్తాను. నోరు మూసుకొని తిను. తినమ్మా, ఎందుకీ గోల?
సుబ్బు, వైదేహి అనాథాశ్రమానికి వెళ్తున్నట్టుంది. అవునరా. డ్రైవర్, కొంచెం కారు ఆపండి. వైదేహి గారు, వార్డెన్ గారు చెప్పండి. పిల్లలకు మళ్ళీ హెల్త్ ప్రాబ్లం వచ్చింది. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. నేను హాస్పిటల్లోనే ఉన్నాను. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీరు త్వరగా వచ్చేయండి. నేనిప్పుడే వస్తున్నాను. ఏంటి సుబ్బు, వైదేహి ఎంత టెన్షన్గా ఉంది? ఆ ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? ఏమోరా, ఆ సునంద ఏదో చేసి ఉంటుంది. అవును సుబ్బు, మనం వైదేహిని ఫాలో అయితే కానీ అసలు విషయం తెలుసుకోలేం. పద. చెప్పన్నా. చిన్నా, జానకి జాడేమైనా తెలిసినదా? లేదన్నా, పోలీసులైతే వెతుకుతూనే ఉన్నారు. మేం కూడా పోలీస్ స్టేషన్ పోయి ఫోటో ఇచ్చొస్తుండాం. మేం కూడా వెతుకుతూనే ఉన్నామన్నా. సరేలే, అదే కనుక్కుందామని ఫోన్ చేసిన. అవును, శ్రీరామ్ బాగుండాడా? మాతో పాటే ఉండాడన్నా. ఎట్టుండాడు? అంత మంచిదేనా? బానే ఉన్నామన్నా. సరే సరే, మరి నేనుంటా. జాగ్రత్త. అట్నే అన్నా. ఇంట్లో అంతా కంగారు పడుతున్నారేమో. అదే అయి ఉంటుంది శ్రీరామ్. జానకి కనిపించట్లేదంటే కాస్త పరిచయం ఉన్న నాకే ఏదోలా ఉంది. మీ అందరికీ తనతో మంచి అనుబంధం ఉంది. ఆ మాత్రం కంగారు ఉంటుందిలేండి. అవును శ్రీరామ్, పాపం జానికి యాడుండాదో, ఎన్ని కష్టాలు పడుతుండాదో. ప్రాబ్లం ఏం లేదుగా? ఏమైందండి? ఉన్నట్టుండి పిల్లలు కడుపు నొప్పితో ఏడవటం మొదలుపెట్టారమ్మా. నాకేం చెయ్యాలో తెలియలేదు. అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇప్పుడెలా? కంగారు పడకండి వైదేహి గారు, ట్రీట్మెంట్ జరుగుతోంది కదా, పిల్లలకి ఏమీ కాదు. మన ఆశ్రమం పిల్లలే కాదమ్మా, ఆ రోజు స్వీట్స్ తిన్న మిగతా ఆశ్రమం పిల్లలకు కూడా ఇలాగే జరిగింది. వాళ్ళకు కూడా లోపల ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
విచిత్రం ఏంటంటే ప్రతి ఆశ్రమంలోనూ ఇలా నలుగురు పిల్లలకు మాత్రమే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అదేంటండి అలా ఎందుకు? డాక్టర్స్ బయటకు వస్తేనే గానీ ఏమీ చెప్పలేమమ్మా. ప్రాణాపాయం ఏం లేదమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎలా ఉండనండి? పాపం ఆ పిల్లలు ఏం చేశారని వాళ్ళకి శిక్ష. నర్స్, కొత్తగా 2 జూనియర్ డాక్టర్స్ అపాయింట్ చేయాలి. బయట ఒక బోర్డు పెట్టండి. అలాగే డాక్టర్. ఓకే ఓకే. మహానంది గారు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బహుశా కిడ్నీ ఫెయిల్యూర్ ఏమన్నా డౌట్గా ఉంది. నమస్తే అండి. నమస్తే. నేను మీ చారిటీ హాస్పిటల్కి కొంత డబ్బు డొనేట్ చేయాలనుకుంటున్నాను. ఓ, వై నాట్, షూర్. అలాగే ఆ పిల్లల పరిస్థితి నాకు అర్థమైంది. వాళ్ళ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ.